దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క కృప చాలా గొప్పది. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విశ్వాసములో మనకు క్రియలు ఉండాలి. నీతి క్రియలు, దేవునికి ఇష్టమైన పనులు చేయడం. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తారు. దేవుని కృపయే రక్షణకు కారణం. అవునండి, మనం రక్షింపబడ్డామంటే దేవుని కృపే కదా. ఆయన దయ కలిగిన నామాన్ని బట్టి కదా. క్రీస్తు బలియాగం వలన క్షమింపబడ్డాము. అంతము వరకు సహించితేనే బహుమానం కలుగుతుంది. ఎప్పటి వరకు మనం సహించాలండి? క్రీస్తు బలియాగం మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి కృప వలన మనం రక్షింపబడ్డాం అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కేవలం దేవుని కృప వలన మాత్రమే రక్షింపబడ్డాం. నీతి క్రియలు లేకుండా పరలోక రాజ్యంలో చేరలేం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మరి ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేకపోతే, దేవునికి ఇష్టమైనటువంటి పనులు నీలో లేకపోతే నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. కృప వలన మనం రక్షింపబడ్డామనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి మరణము వలన మాత్రమే మనము విమోచింపబడ్డాం. అంతము వరకు సహించాలి. నీతి నిమిత్తంగా హింసింపబడేవారు ధన్యులు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి నీతిని, యథార్థతను, భయభక్తులు కలిగి ఉండు, చెడుతనాన్ని విడిచిపెట్టు. ఎప్పుడైతే నీవు నీతి క్రియలు కలిగి దేవుని బిడ్డగా జీవిస్తావో నీ ప్రభు మంచి స్నేహితుడు, ప్రేమాస్వరూపి నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఏ కష్టం వచ్చినా నీకు తోడుగా ఉండి మేలుతో నింపడానికి ఇష్టపడుతున్నారు. ఏ విషయంలో భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నిజమే తండ్రి నాయనా, మరి క్రియలు లేనటువంటి జీవితం మృతం. ప్రభా, నీతి క్రియలు కలిగి నీ కొరకు జీవించడానికి సహాయం చేయమ. దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. ఇదిగో ప్రభువా నాయనా, మరి ప్రపంచం అంతా కూడా అనేక ఆందోళనలు, ఎయిర్పోర్ట్లు కూడా నాయనా మూతపడ్డాయి. విడుదల చేయండి. పరిశుద్ధాత్ముడా, నువ్వు చేయలేనిది లేదు. నేను యుద్ధాలు మాన్పండి, యుద్ధములు మాన్పువాడా. అయ్యా, నీ కొరకు ఎలా బ్రతకలు నేర్పించి, నీతి క్రియలలో నీ ప్రజలను నడిపించి మీ నామం గొప్ప చేసుకుని గంత పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.